ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ నిమిత్తము మేము అనుదినం ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాం. ఈ చివరి గడియ అనే కార్యక్రమం ద్వారా ఈ టీవీలో అందిస్తున్నటువంటి ఈ అమూల్యమైన సందేశాలు మీరందరూ విని మేలు పొందుతున్నందుకు మేము సంతోషిస్తున్నాం. చాలా ప్రాంతాల నుంచి చాలామంది ఫోన్లు చేసి ఈ వర్తమానములు చాలా చక్కగా ఉన్నాయి, అంతకుముందు ఎప్పుడు మేము వినలేదండి, ఇవన్నీ స్పెషల్ మెసేజ్లు, కొత్త విషయాలు మేము తెలుసుకుంటున్నాం, మేము తృప్తి పడ్డాము, బలపడ్డామని అనేకులు మరి ఈ కార్యక్రమాలు విని సంతోషిస్తున్నారు. మీరు కూడా మీ బంధువులకి మీ స్నేహితులకి పరిచయం చేస్తే వాళ్ళు కూడా విని చక్కగా ఆత్మీయంగా మేలు పొందుతారని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. పిల్లల ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, ప్రతి గురువారం సాయంత్రం 6:30కు ఈ కార్యక్రమాలు ఇదే టీవీలో మీరు వినవచ్చని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఇప్పటికే చాలామంది ఈ పరిచర్యకు ప్రోత్సహిస్తున్నారు. మీరు కూడా ప్రోత్సహించాలని మనసు ఉన్న యెడల దయతో మాతో సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మీ కార్యక్రమాలకి పాస్టర్ గారు మేము చాలా స్పందించి సహాయం చేయాలని ఆశిస్తున్నామని చాలామంది మరి ఈ పరిచర్యకి ఆర్థికంగాను ప్రార్థనాపూర్వకంగాను సహకరిస్తున్నారు. మీరు కూడా సహకరించమని ప్రేమతో కోరుతున్నాను. మంచిది పిల్లరా, ఇప్పటికే మేము చాలా వర్తమానములు ఈ చివరి గడియ ప్రోగ్రాంలో స్పెషల్ మెసేజ్లు వింటూ వచ్చాం. పోయిన వారం మనం చెప్పుకున్న రీతిగా మరి 7 బోరలు జరిగినప్పుడు ఈ భూమి మీద ఏ పరిణామాలు జరుగుతాయో కూడా విన్నాం. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరిగేటువంటి ఈ భూమి మీద పరిణామాలు. క్రీస్తు విరోధి వచ్చాడు, ఈ భూమి మీద తన పరిపాలన స్టార్ట్ చేశాడు. పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు ఆకాశంలో ప్రభు నమ్మిన వాళ్ళందరికీ 7 సంవత్సరాలు విందు జరుగుతూ ఉండగా ఈ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు విడవబడినటువంటి వారికి ఉంటాయని చెప్తూ వస్తున్నాం. విగ్రహార్థికులు, నపుంసకులు, నామకార్థ క్రైస్తవులు, రక్షణ లేనివారు ఇక్కడే విడవబడి ఆ 7 ఏండ్ల శ్రమలలో వాళ్ళు భయంకరంగా యాతన పడుతూ ఉంటారు. 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు ఆ 7 సంవత్సరాల్లో ఈ భూమి మీద పడుతూ ఉన్నప్పుడు విడవబడినటువంటి ప్రజలు ఇక్కట్లు పడుతూ చచ్చిపోదామని ట్రై చేసినా కూడా చావు కూడా రాక క్రీస్తు విరోధి చేత దెబ్బలు తింటూ ఆ పైన ఆకాశం నుంచి దేవుడు పంపిస్తున్నటువంటి ఉగ్రతలు అనుభవిస్తూ చాలా బాధపడుతుంటారు. అదే భయంకరమైనటువంటి శ్రమల కాలము, 7 ఏండ్ల శ్రమల కాలము. అది ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు పిల్లరా. మనం 2-3 వారాల నుంచి ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండి ఈ మెసేజ్లన్నీ కూడా వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు చెప్పేటువంటి వర్తమానము 7 పాత్రలు లేక దేవుని యొక్క 7 ఉగ్రత పాత్రలు.
7 ముద్రలు అయిపోయినాయి, 7 బోర్లు అయిపోయినాయి. వాటితో ప్రజలు హింసించబడ్డారు. సముద్రాల్లో, ప్రకృతి మీద, భూమి మీద అగ్నికందకాలు, వడగండ్లు, సముద్రంలో మూడొంతులు అంత పాడైపోవటం, భూమి మీద మూడొంతులు పాడైపోవటం, జనాభాలో కొన్ని కోట్ల మంది చనిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక పక్కన క్రీస్తు విరోధి కూడా అతి భయంకరంగా ప్రజల్ని హింసిస్తూ వస్తున్నాడు. మరొక ప్రక్క ఆకాశం నుంచి ఇదిగో ఉగ్రత పాత్రలు ఈ భూమి మీదలా కృంభరించుతున్నప్పుడు అప్పుడు దేవుడు కోపాగ్ని ఈ ప్రజల మీద తీర్చుకోవడం జరుగుతుంది. ఇది కృపాకాలము. ఇప్పుడేమో దేవుడు తీర్చుకోడు, క్షమిస్తున్నాడు, రక్షణిస్తున్నాడు. ఎప్పటి నుంచి? సుమారు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు పుట్టి అప్పటి నుంచి రక్షణ సువార్త ప్రకటించబడుతూ వస్తూ ఉంది. కానీ 7 ఏండ్లు మాత్రం దేవుని ఉగ్రత, విడవబడిన వాళ్ళు, మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు జీవించిన వాళ్ళు ఈ భూమి మీద తప్పదు. అటు నరకంలో తప్పదు, ఇటు భూమి మీద తప్పదు. ఈ భూమి మీద విడబడిన వారిలో చాలామంది 7 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి చేత మరి ముద్ర వేపించుకోనకుండా ప్రభు నమ్మిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారని అప్పుడు వాళ్ళు తెలుసుకుని అతడి చేత చంపబడి వాళ్ళు అట్లా పరలోకం వచ్చే వాళ్ళు కూడా ఆ పరిణామం కూడా ఈ కాలంలో జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఒక పక్కన యెరూషలేము మందిరం కడుతూ ఇజ్రాయెల్ అందరూ వెళ్ళిపోతూ క్రీస్తులు అక్కడ గుర్తులను జరుగుతూ ఇవన్నీ జరిగినాయి అన్నీ చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు మనము 7 ఏండ్ల శ్రమల కాలంలోకి వచ్చాం. 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా 7 ముద్దలు చెప్పుకున్నాం, 7 బోర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు 7 పాత్రలు ఆకాశం నుంచి కుమ్మరించబడుతున్నప్పుడు ఈ భూమి మీద అతి భయంకరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథంలో మనం ఈ ధ్యానాలు చూసుకోవచ్చు, దానియేలులో కూడా చూసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనము చూసుకోవచ్చు. నంబర్ 1, మొట్టమొదటి పాత్ర ఆకాశం నుంచి దూతల చేత దేవుడు కుమ్మరిస్తున్నాడు. 1వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏం జరిగింది తెలుసా? చెడ్డ పుండ్లు పుట్టినాయి అంట. ఒక పక్కన మిడతల దండు వచ్చింది, ఒక పక్కన సముద్రంలో అంతా పాడైపోయింది, భూమి మీద ప్రకృతి పోయింది, చంద్రుడు సూర్యుడు అంతా కూడా శక్తి వీనమైపోయి కాంతి వీనమైపోయారు, నక్షత్రాల్లో మార్పులు వచ్చినాయి, తినటానికి భోజనం లేదు, క్రీస్తు విరోధి కొడుతున్నాడు. ఆకాశం నుంచి ఫస్ట్ పాత్ర కుమ్మరించబడింది. అప్పుడు పరిణామం విడవబడినటువంటి వాళ్ళందరికీ చెడ్డ పుండ్లు పుట్టినాయి. నేను అనుకుంటాను, ఈ మిడతల దండ ఎందుకు, ఆ ప్రకృతి మీద కోపం ఏంటి, ఇవన్నీ ఏంటి, ఒకేసారి మనుషులను చంపేయచ్చుగా. విడవబడిన వాళ్ళందరినీ అగ్నిగంధకాలు పంపించి ఒకేసారి చంపేటువంటి సన్నివేశం కాదండి ఇది. ప్రియులారా, ఆచితూచి శిక్షిస్తూ ఆగి శిక్షించేటువంటి విషయం ఇది. ఒకేసారి ఒక వ్యక్తికి మరి తప్పు చేసినప్పుడు ఒక ఉరి తీస్తే అంతటితో అతని జీవితం స్మాష్ అయిపోద్ది. అది కాదు ఇక్కడ. పుండ్లు, ఇక మిడతలు, ఆకాశం నుంచి వడగండ్లు, అగ్నిగంధకాలు, ఇది దేవుని యొక్క ఉగ్రత, కోపం తెచ్చుకుంటున్నాడు. అవునండి ప్రియులారా, ఎవరిని దేవుని యొక్క రూల్స్ అవి, ఆ రూల్స్కి ఎవరు ఎదురు చెప్పలేరు. దేవుడు అమితంగా ప్రేమించినప్పుడు ఏం మాట్లాడలేదు. ఇదిగో దేవుడు ఉగ్రత చూపిస్తున్నప్పుడు, ఎందుకంటే దేవుడు అంత ఉగ్రత చూపిస్తాడు అనుకుంటారు. దేవుడు మనుషుల మీద ఉగ్రత చూపించేవాడు కాడు, ప్రేమ చూపించేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, తోడుగా ఉండేవాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటా అని చెప్తున్నాడు, నన్ను నమ్ముకోమని చెప్తున్నాడు, రక్షణ ఇస్తానని చెప్తున్నాడు, పరలోకానికి పంపిస్తానని చెప్తున్నాడు, ఇది తప్పు ఇది ఒప్పమని చెప్తున్నాడు అని తెలిసినా కూడా చేసిన మానవ జాతి ఇక్కడ విడవబడింది. పాపులు, వ్యభిచారులు, దుర్మార్గులు, దొంగలు, నరహంతకులు, నపుంసకులు, నామకార్థ క్రైస్తవులు, దేవుళ్ళు లేని అనేవారు, ఇదిగో వాళ్ళ మీదకి ఫస్ట్ పాత్ర వచ్చిన వెంటనే, ఆకాశం నుంచి పాత్ర అలా కుమ్మరించబడిన వెంటనే ఉగ్రత, మనుషుల మీద చెడ్ల పుండ్లు పుట్టినాయి. చెడ్డ పుండ్లు పుడితే ఎంత భయంకరమైన విషయమో, అటు చావలేక ఇటు బతకలేక ఉంటుంటారు. చెడ్ల పుండ్లు పుట్టిన తర్వాత దేవుని తీర్పు కూడా వాళ్ళ మీదకి వచ్చిందంట. హెచ్చరిక నిర్లక్ష్యం చేశారు కాబట్టి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి, దేవుడు మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదకుడి అంటే, దేవుడు దొరకని కాలం ఒకటి వస్తుంది, అప్పుడు మీరు దొరికినా కూడా ఎతికినా కూడా దొరకడు, ఇప్పుడే ఎత్తుక్కోండి, ఇప్పుడే వెతకండి, ఇప్పుడే నమ్ముకోండి అని చెప్పి 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 నిర్లక్ష్యము చేశారే, వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు భూమి మీద. 7 ఏండ్ల శ్రమలలో చెడ్డ పుండ్లు పుట్టి అంటే ఇప్పుడు ఫస్ట్ పాత్ర వచ్చిన వెంటనే ఆ చెడ్డ పుండ్లకి మెడిసిన్ లేక ఒళ్ళంతా చిల్లపెంకులు పెట్టి గీక్కుంటూ రోదన,
ఏం మెడిసిన్స్ పడవు, శక్తి విహీనమైపోయింది. ప్రకృతి ధర్మం కోల్పోయింది. కాబట్టి ఈ చెట్ల పుండ్లకి మందులేసినా కూడా వీలు పడదు. వాసన గబ్బు, అప్పటికే వాసన గబ్బు కొడుతుంది ప్రపంచం. మళ్ళీ 7 పాత్రలు కుమ్మరించిన పడినప్పుడు ఇదే లాస్ట్ ఉగ్రత దేవుడిది. 7 పాత్రలతో 7 సంవత్సరాల శ్రమలు సమాప్తం అయిపోతాయి. 2వ పాత్ర కుమ్మరిస్తుంది, ఆకాశం నుంచి దూతలు కుమ్మరిస్తున్నారు. అప్పుడట సముద్రము పీనుగుల రక్తం అయిపోయిందంట. బోర్లు ఊదినప్పుడు సముద్రం అంతా 3 వంతులు పాడైపోయి, 3 వంతులు చేపలు చనిపోయి, ఓడలన్నీ బద్దలైపోయి, వ్యాపార నష్టమైపోయి, ప్రపంచం అంతా లాస్ అయిపోయిందా? 2వ పాత్ర ఉగ్రత పాత్ర కుమ్మరిస్తున్నప్పుడు ఏమైందంటే సముద్రము పీనుగుల రక్తం అయిపోయిందంట. అంటే చేపలు చచ్చిపోయి, మనుషులు చచ్చిపోయి, వీళ్ళందరూ కొట్టుకుపోయి సముద్రంలో తేలుతూ పీనుగు కంపు కొడుతుంది. చూడండి, ఒక ప్రాంతంలో ఒక్క మనిషి చనిపోతే ఒక ఇంట్లో ఒక్క పూట కూడా ఉంచుకోవట్లే డెడ్ బాడీని. ఐస్ పెట్టి, గ్రీజర్లు పెట్టి, ఎన్నో పెట్టి, అది సాయంత్రం దాకా కీప్ చేసి, అమెరికా నుంచి వాళ్ళ అబ్బాయి వస్తాడు, లేకపోతే వాళ్ళ పిల్లలు వస్తారని 1 డే 2 డేస్ కీప్ చేసిన తర్వాత బాక్సులోంచి బయటికి తీసిన తర్వాత గంటలో సమాధి చేయాలి. ఒక డెడ్ బాడీ అంత కంపు కొడుతుంది. ఒక డెడ్ బాడీకి అంత కంపు కొడుతుంటే ఇన్ని లక్షల శవాలు ఈ భూమి మీద పడి, సముద్రంలో పడి పీనుగులు కంపు కొడుతుంటే ఇంక మానవ జాతి అట్లా ఆ వాసన తట్టుకోలేక చచ్చిపోయేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. పిల్లరా, అప్పుడు సముద్రంలో అంత పీనుగుల కంపు, ఈ భూమి మీద భయంకరమైనటువంటి వాసన గబ్బుతో పీనుగులు, శవాలు అట్లా ఉంటాయి. ఒక ప్రాంతంలో కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళని ఒక్కొక్కరిని సమాధి చేయడానికి వీలు పడక ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద గుంట తీసి ఆ ఒక్క గుంటలో మొత్తాన్ని శవాలను పడేస్తున్నారు. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, భూకంపం జరిగినప్పుడు లక్షల శవాలను ఎక్కడ కప్పెట్టమంటారు? ఈ 2వ పాత్ర కుమ్మరించబడినప్పుడు పీనుగులు ఎక్కువైపోయినాయి, చచ్చిపోతున్నారు చాలామంది జనాభా. ఈ శవాలన్నీ ఎక్కడ పాతి పెట్టాలి? అసలు పాతి పెట్టేటువంటి సన్నివేశాలు అప్పుడు ఉండవు 7 సంవత్సరాల శ్రమల్లో. ఇప్పుడు ఉంటున్నాయి కానీ ప్రేమతో కొడుకులు, కూతుళ్ళు, బంధువర్గాలు ఆ సమాధి కార్యక్రమం చేసి ప్రార్థన పెట్టుకుంటూ ఏదో సంథింగ్ చేస్తున్నారు. అప్పుడు సమాధులు ఏముండవు, ఇంకా శవాలన్నీ అలా రోడ్ల మీద పడి ఉంటాయి, వీధుల్లో పడి ఉంటాయి. అలా పడి ఉంటున్నప్పుడు అందరూ చూస్తారు, వాసన గబ్బు, భయంకర జబ్బులు వస్తాయి. అలా కూడా చాలామంది చనిపోతారు. ప్రియులారా, 2వ పాత్ర ఆకాశం నుంచి దేవుని యొక్క ఉగ్రత దిగుతున్నది. ఈ పాత్రలతో దేవుడి కోపం చల్లారుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మధ్యాకాశం నుంచి మనల్ని తీసుకొని ఈ పుటం వేయబడినటువంటి ఈ భూమి మీదకి ల్యాండ్ అవుతాడు. అప్పటికి కూడా కొంతమంది బతికే ఉంటారు దేవుడి చేత పరిపాలన చేయించుకోవడం కోసం. 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో జనాభా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. జనాభా లేకపోతే ఎవరితో పరిపాలన చేస్తాం? మనం అందరం ఆకాశం నుంచి కింద దిగి కొంతమంది మిగిలి ఉంటారు. 3వ పాత్ర వస్తుంది. ఇది కూడా చూడండి ఎలా ఉంటుందో. ఆకాశం నుంచి ఉగ్రత పాత్ర 3వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఇది ఎక్కడ పడిందంటే వచ్చి నదుల మీద, జలధారల మీద, తాగేటువంటి నీళ్ళ మీద పడింది. పోయిన వారం మనం చెప్పుకున్నాం, బోర్లు ఊదినప్పుడు, ఒక్క బోర్ ఊదినప్పుడు నదుల మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయిన చెప్తుంది. ఇక్కడ జలధారల మీద కుమ్మరించబడినప్పుడు వెంటనే ఏమైందంటే ఆ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా రక్తం అయిపోయిందంట. మంచినీళ్ళు తీసుకొచ్చి అన్నం వండుకోవాలని పంపులు నీళ్ళు కొడుతుంటే రక్తం వస్తూ ఉంటుంది. ఆ నదుల్లో వాటర్ అంతా కూడా రక్తం అయిపోతుంది. ప్రియులారా, యేసు ప్రభు రాకడ సన్నివేశంలో ఎట్లా ఉంటుంది అంటే ఈ భూమిని అంతటిని దేవుడు సర్వనాశనం చేస్తాడు. అక్కడేమో చంద్రుడంతా కూడా రక్తం అయిపోతాడని చెప్పాడు. చంద్రుడిలో రక్తపు కాలం ఆల్రెడీ ప్రవహిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ రక్తం అంతా అయిపోవటం, సూర్యుడంతా నలుపు అయిపోవటం, ఇవన్నీ జరగటం. ఇక్కడ ఈ 3వ పాత్ర కుమ్మరించబడినప్పుడు నదులన్నీ కూడా రక్తం అయిపోవటం, పంపుల్లో వాటర్ కొట్టినా కూడా రక్తం అయిపోవటం, భయంకరమైన పరిణామాలతో ఉంటుంది ఈ ప్రపంచము. అప్పుడు ఇంకోటి జరిగింది. 3వ పాత్ర కుమ్మరించబడినప్పుడు నదుల్లో రక్తం అయిపోయింది, పంపుల్లో వాటర్ రక్తం అయిపోయింది, ఇళ్లలో వాటర్ రక్తం అయిపోయింది, తాగటానికి నీళ్ళు లేవు, అన్నం వండుకోవడానికి నీళ్ళు లేవు, ఎక్కడ వాటర్, నో వాటర్, వాటర్ అంతా రక్తం అయిపోయింది. అలా ఉంటున్న సందర్భాల్లో పరలోకంలో ఒక సన్నివేశం, బలిపీఠం కింద ఈ హతసాక్షులైన ఆత్మలు అంటున్నారు, నాథా సత్యస్వరూపి, మమ్మల్ని వాళ్ళందరూ చంపారు, మా నిమిత్తం వాళ్ళని ఇంకెందాక తీర్పు తెచ్చుకుంటా ఉంటావు, తీర్పు తీర్చు అని అంటున్నప్పుడు వాళ్ళు తీర్పు తెచ్చమని కోరుకొని సంతోషిస్తున్నారు. చూసారా, వాళ్ళను చంపావు కదా, క్రైస్తవులను హింసించావు కదా, మానభంగాలు చేసావు కదా, భయంకరమైన పరిణామాలు చేసావు కదా భూమి మీద.
ఇట్లాంటి భూమి మీద పరిణామాలు చేసినప్పుడు క్రీస్తు కొరకు హతసాక్షులుగా అయిపోయిన వాళ్ళు ఆత్మలు బలిపీఠం కింద పరలోకంలో ఒక బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం కిందకి వెళ్ళి వాళ్ళు ఆర్తనాదం చేస్తున్నారు దేవునికి, భూమి కింద చూస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఓహో, మా నిమిత్తము భూమిని దేవుడు శపిస్తున్నాడు. రైట్, ఆనాడు మేము ఏడ్చాం, ఆనాడు మమ్మల్ని వీళ్ళందరూ కూడా చంపుతున్నప్పుడు, సింహాల చేత ఖడ్గాల చేత చంపుతున్నప్పుడు బాధపడ్డాం. ఏంటి యేసు ప్రభు మనల్ని ఆదుకోడేంటి అనుకున్నాం. కానీ ఇదిగో ఈ ఉగ్రత ఇప్పుడు చూస్తున్నాం, మేము సంతోషిస్తున్నాం. నాథా, సత్యస్వరూపి, న్యాయమూర్తి, ఇప్పుడు న్యాయం తీరుస్తున్నావా నాయనా అని బలిపీఠం కింద ఆత్మలు సంతోషిస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకో, 7 సంవత్సరాల శ్రమల కాలంలో నువ్వు ఉన్నావంటే ఈ సన్నివేశాల గుండా ఖచ్చితంగా నువ్వు వెళతావు. ఇది భవిష్యత్తు చెప్పేది బైబిల్ ఒకటే అని చెప్పాను నేను మీకు, పదే చెప్తున్నా. 7 సంవత్సరాల కాలంలో చివరి 3.5 సంవత్సరాల పరిణామాలకు వచ్చేసాం మనం. 3వ పాత్ర కుమ్మరించబడినప్పుడు నదులన్నీ, జలాలన్నీ కూడా భయంకరమైనటువంటి రక్తమైపోతే రక్తాన్ని తాగుతారా జనాభా? ఇలాగున ప్రియులారా, 3వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సన్నివేశాలు భూమి మీద, నీళ్ల మీద, నదుల మీద, డ్రింకింగ్ వాటర్ మీద పరిణామాలు. 4వ పాత్ర కుమ్మరించబడుతుంది. ఎక్కడ కుమ్మరించారంటే సూర్యుడి మీద కుమ్మరించబడిందంటే 4వ పాత్ర. ఆకాశం నుంచి ఉగ్రత పాత్ర. మనుషులందరూ కూడా అగ్నితో కాల్చటానికి సూర్యుడికి అప్పుడు పర్మిషన్ దొరికిందంట. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సూర్యుడి గురించి మీకు తెలుసు కదా, అక్కడి నుంచి మే నెలలో మన మీద ఎండ పడిందంటే మనం ఒళ్ళు తట్టుకోలేం. ఎంతో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. సూర్యుడు దగ్గరికి మనం వెళ్ళామంటే వెళ్ళలేము ఎవరం కూడాను, మాడి మశానం అయిపోతాం. అందుకొరకు ఏం చేశాడంటే దేవుడు సూర్యుని వాడుకుంటున్నాడు. 7 సంవత్సరాల శ్రమంలో కూడా ప్రకృతిని వాడుకుంటూ ప్రకృతి ద్వారా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఈ 4వ పాత్ర సూర్యుడి మీద కుమ్మరించబడింది. సూర్యుడి మీద కుమ్మరించబడేసరికి సూర్యుని దేవుడు వాడుకొని సూర్యుడిని ముందుకు నడిపిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే సూర్యకాంతి మూలన అగ్ని పుట్టి మనుషులలో చాలా మందిని అగ్నితో కాల్చడానికి సూర్యుడికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అవును, ఈ 4వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సూర్యుడి ద్వారా ఎండవేడిమితో అనేకులు చనిపోతారంట. ప్రభునందు ప్రియులారా, ఇది పనిష్మెంట్. 2000 సంవత్సరాలు ఆగి 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 ఇచ్చేటువంటి దేవుని యొక్క పనిష్మెంట్ 7 లాంగ్ ఇయర్స్. ఈ 7 సంవత్సరాలు 7 నెలలు కాదు, 7 వారాలు కాదండి, 7 సంవత్సరాలు మనిషిని దేవుడు పనిష్మెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆగాడు కదా, సువార్త చెప్పాం కదా, బోధ చేశాం కదా. అందు గురించే దేవుడు ఏం చేస్తున్నాడంటే అంత్య దినాలలో ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ప్రకటించకుండా చెప్పా పెట్టకుండా కొట్టడు దేవుడు, చెప్పే కొడతాడు, చెప్పే బోధ చేస్తున్నాడు, స్వార్థే చెప్పనిస్తున్నాడు. టీవీల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా, మైకుల ద్వారా, సంఘాల ద్వారా, చర్చెస్ ద్వారా ప్రసంగికులు, ఎవాంజలిస్టులు, సువార్థికులు అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో కూడా వెళ్ళిపోయి అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొట్టినప్పుడు మనిషి కూడా ఏమన్నాడు, ఏమంటా అంటే 7 సంవత్సరాల శ్రమల్లో ఈ శ్రమలు పడుతున్నప్పుడు కరెక్టేనయ్యా అప్పుడు చెప్పారయ్యా అంటాడు. మళ్ళీ దేవుణ్ణి ప్రశ్నిస్తాడు ఈ మనిషి, అప్పుడు ఎక్కడ చెప్పారు మాకు, ఏంటి ఇటు వచ్చి కొడుతున్నావు అంటే దేవుడు ఏం సమాధానం చెప్పాలా? కనుక దేవుడు శుభ్రంగా 2000 సంవత్సరాలు ఇప్పుడు వరకు, మరి దేవుడు యొక్క రాకడ ఎంత సమీపంలో ఉందో మనం చూస్తున్నాం, వచ్చేస్తుంది ప్రభు రాకడ. కానీ 2000 సంవత్సరాలు ఈ సువార్త ఫుల్గా చెప్పబడుతుంది. రేపు పనిష్మెంట్ ఇచ్చినా కూడా దేవుడిది ఏం బాధ్యత కాదు. అదవుతుందా? కాబట్టి ప్రియులారా, 4వ పాత్ర సూర్యుడి మీద కుమ్మరించబడినప్పుడు అగ్ని వచ్చి అనేకుల్ని భూమి మీద ఎడవబడిన వాళ్ళని నాశనం చేస్తుంది. 5వ పాత్ర కుమ్మరించబడుతుంది. క్రీస్తు విరోధి సింహాసనం మీద, క్రూర మృగం మీద 5వ పాత్ర కుమ్మరించబడి వాడిని నాశనం చేయడానికి సంసిద్ధంగా ఉంది. వాడు కుర్చీ ఫెయిల్ అయిపోయింది. వాడు వెళ్ళి యెరూషలేములో క్రీస్తు విరోధి ఆడ కూర్చొని తన పరిపాలన చేస్తుంటాడు కదా, పరిపాలన చేస్తున్నప్పుడు ఈ ఉగ్రత పాత్ర సముద్రాల మీద, ప్రకృతి మీద, జలధారల మీద, సూర్యుడి మీద పడేటువంటిది ఒక్క పాత్ర. ఈ 5వ పాత్ర పడినప్పుడు క్రీస్తు విరోధి సింహాసనం మీద పడింది. ఇది వెళ్ళి సింహాసనం అటర్లీ ఫెయిల్ అయిపోయింది.
వాడికి పరిపాలన చేయడానికి అర్హం లేదు, ఇంకా చాలు అయిపోయింది 7 సంవత్సరాల పరిపాలన ఆపో అన్నట్టుగా ఈ ఉగ్రత పాత్ర వెళ్ళి క్రీస్తు విరోధి యెరూషలేములో క్యాపిటల్ చేసుకుని ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడే, అక్కడ పడింది. అంటే అతడి పరిపాలన సింహాసనం కూలిపోయింది. ప్రియులారా, ఇలాగున 5వ పాత్ర కుమ్మరించబడినప్పుడు క్రీస్తు విరోధి పరిపాలన నాశనం అయిపోయింది. 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏమైందంటే ఈ పాత్ర వెళ్ళి యూఫ్రటీస్ నది మీద పడినప్పుడు క్రీస్తు విరోధి సింహాసనం ఫెయిల్ అయిపోయిన వెంటనే ఇశ్రాయేలు మేలుకొని ఏం చేస్తారంటే యుద్ధానికి వస్తారు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ఏం చేశాడంటే యూదుల్ని తన్ని లోయలోకి నెట్టేసి బయటకు పంపించేశాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 5వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏమవుతుందంటే ఈ పాత్ర వెళ్ళి యూఫ్రటీస్ నది మీద పడేసరికి యూఫ్రటీస్ నది నీళ్ళని ఎండిపోయి తూర్పు నుంచి రాజులు వస్తూ తూర్పు నుంచి మనుషులు వస్తూ క్రీస్తు విరోధి మీద యుద్ధం చేస్తారంట. తూర్పు నుంచి మనుషులు ఎవరంటే మన ఇశ్రాయేలీలే వస్తారని చరిత్రకారులు అనుకుంటున్నారు. ఈ యూఫ్రటీస్ నది 1800 మైళ్ళు పొడవు ఉంటుంది. ఈ 1800 మైళ్ళు పొడవులో నుంచి ఎండిపోతే వాళ్ళు వచ్చి నది దాటుకొని వచ్చి 10 గోత్రాల వాళ్ళు వచ్చి క్రీస్తు విరోధి మీద ఫైటింగ్ చేస్తారంట, యుద్ధం చేస్తారంట. అంత్యక్రీస్తు మీద యుద్ధం చేసి అంత్యక్రీస్తు యొక్క క్యాపిటల్ రోములోంచి వస్తాడని చరిత్రకారులు చెప్తున్నారు. మనం దానిలో కూడా చూసుకున్నట్లయితే అట్లాగే మనకు అర్థమవుతుంది. రోములో నుంచి వచ్చేటువంటి ప్లేస్ని ఈ 10 గోత్రాల వాళ్ళు ఆ నదిలోంచి దాటి వచ్చి ఆ రోమా పట్టణానంతటిని సర్వనాశనం చేస్తారంట. వాడి క్యాపిటలే అక్కడ ఉంది, వాడు ఫండింగ్, వాడి సమస్తం కూడా వాడి యొక్క సిద్ధాంతాలు పునాదులు అక్కడే ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ నదిలోంచి దాటి వచ్చి వాళ్ళందరినీ రోమానే నాశనం చేస్తారంట. అక్కడేమో దేవుడు 5వ పాత్ర కుమ్మరించబడినప్పుడు క్రీస్తు విరోధి సింహాసనం మీద పడి ఆ సింహాసనం ఫెయిల్ అయిపోయింది, పరిపాలన ఆగిపోతున్నాడు అది. ఇక్కడేమో వీళ్ళు వచ్చి వాడికి ఇష్టమైనటువంటి రోమాని ఈ మొత్తాన్ని ఆయనంతటిని సర్వనాశనం చేసేసి అలా వాటితో యుద్ధం చేస్తారు. ఇది 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు. 7వ పాత్ర కుమ్మరించబడింది, లాస్ట్ అండ్ ఫైనల్ పనిష్మెంట్. ఇది 7 ముద్రల్లో 7 బోరల్లో 7 పాత్రల్లో 7 సంవత్సరాల అంతములో లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అయ్యుండొచ్చింది 7వ పాత్ర. ఇదే చివరిది. ఇది ఎక్కడ కుమ్మరించబడింది అంటే వాయుమండలం మీద కుమ్మరించబడిందంట. వాయుమండలం మీద ఉన్నటువంటి అవన్నీ కూడా ఆ వాయుమండలం అంతా కూడా ఫెయిల్ అయిపోయి గొప్ప శబ్దం వచ్చింది పరలోకంలో నుంచి, సమాప్తమైందని వచ్చింది శబ్దం. సమాప్తమైందని వచ్చిన వెంటనే పెద్ద భూకంపం కలిగింది. ఆ భూకంపానికి పరిణామాలు కొన్ని జరిగినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఉగ్రత. ఇక ఉగ్రత లేదు ఇంకా మనుషుల మీద. దేవుడు కోపం చలారిపోయింది. 7 ఏండ్ల శ్రమలలో 7 ముద్రలు 7 బోరలు 7 పాత్రల్లో లాస్ట్ 7 పాత్రల్లో 7 పాత్రల్లో లాస్ట్ పాత్ర కుమ్మరించబడినప్పుడు పరిణామం మారిపోయింది. భయంకరమైనటువంటి పరిణామం వచ్చింది. పిల్లలు ఇక్కడ గొప్ప శబ్దం పరలోకం నుంచి వచ్చింది. సమస్తము వాయుమండలం అంతా కూడా బంధించబడింది. అప్పుడు ఒక పెద్ద భూకంపం కలిగిందంట. భూకంపానికి రోమా 3 భాగాలు అయిపోయింది. 5 మణుగుల వడగండ్లు పడిని, ద్వీపములు పారిపోతున్నాయి, పర్వతాలు పారిపోతున్నాయి, గజగజ వణిగిపోయింది. దేవుని లాస్ట్ ఉగ్రత ఈ పాత్రలో కూడా 7 పాత్రల్లో కూడా లాస్ట్ పాత్రలో వచ్చేది. ఆ పాత్రలో కూడా లాస్ట్ పాత్ర అప్పుడు ప్రియులారా పర్వతాలు తొలగిపోయి ద్వీపములు పారిపోయి భయంకరమైన పరిణామాలతో ఆ సన్నివేశం అలా ఉన్నది. దీనితో ఉగ్రత సమాప్తము. క్రీస్తు విరోధితో దేవుడు దిగి యుద్ధం చేస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభము. ప్రభునందు ప్రియులారా, ఈ 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో సన్నివేశాలు ఏమేమి జరిగినాయో నేను మీకు క్లియర్గా చెప్పాను. ఈ విన్న వాళ్ళని మనం చేస్తున్నాను. ఈ ఉగ్రత పాత్రలు నీ మీద కుమ్మరించబడకూడదు. అదిగో ప్రభు వస్తున్నాడు. 7 సంవత్సరాల శ్రమలు స్టార్ట్ అవబోతున్నాయి. విడవబడిన వారి గతి ఘోరాతి ఘోరమే. అరిచిన లాభం లేదు, ఏడ్చిన లాభం లేదు. ఇప్పుడే ఎడవాలి, ఏడ్చేదేదో అరిచేదేదో ఇప్పుడే అరవాలి. అయ్యా ప్రభు నమ్ముకొని చెప్తున్నావు. ఇప్పుడు రేపు నువ్వు అయ్యో నాకు ఏసే కావాలంటే దొరకని పరిస్థితి. 7 ఏండ్ల శ్రమల్లో ఇంకెవ్వరు ఆదుకోలేరు. ఇప్పుడు ఏదైనా తప్పు చేసినా తల్లి తండ్రి అన్నదమ్ములు బంధువులు ఆదుకుంటారు, నిలబడతారు పక్కకు వచ్చి. రేపు నిలబడేవాడు ఎవడు లేడు, ఎవ్వరూ లేరు ప్రియులారా. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు ప్రపంచ సన్నివేశాలు ఘోరాతి ఘోరంగా ఉంటాయి. దాని నుంచి నీవు తప్పించబడుమని
నా 2 చేతులు జోడించి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు నమ్ముకొనండి, క్రీస్తు రాకడకి సిద్ధపడండి. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకున్నాం. వచ్చే వారం వర్తమానము క్రీస్తు విరోధి పరిపాలన అనే సందేశాన్ని, మరొక అమూల్యమైన సందేశాన్ని వినబోతున్నాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. 7 సంవత్సరాల శ్రమల కాలంలో 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు, ఈ దినముందు 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతాయో పరిణామాలు మేము చూసాం. మా హృదయాల్లో చాలా భయం వేస్తుంది నాయన. ఈ ఉగ్రత నుంచి మేము తప్పించుకోవాలి. మీరొక్కరే ఆధారము, రక్షణే ఆధారము, మీ రక్తమే శరణ్యము. కాబట్టి ఈ మాటలు విన్న వారందరూ కూడాను ఈ 7 ఉగ్రత పాత్రల్లోంచి తప్పించబడాలి. 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉండకూడదు, రక్షించబడాలి. అదే ప్రాముఖ్యమైనది మాకు నాయన. తండ్రి, ఇక్కడ ఇల్లు కాదు ప్రాముఖ్యమైనవి, ఇక్కడ డబ్బు కాదు ప్రాముఖ్యమైనది, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ బాంధవ్యాలు కాదు ప్రాముఖ్యమైనది. ఇవన్నీ ఒక రోజున పోతాయి, తెగిపోతాయి. మీరొక్కరే మాకు ప్రాముఖ్యము, మీరొక్కరే మాకు శాశ్వతము. ఆ శాశ్వతమైన మిమ్మల్ని నమ్ముకొని ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి సహాయం చేయమని, మా ప్రియ శ్రోతలందరినీ దీవించమని. ఇప్పటికే విన్న మెసేజ్లన్నీ కూడా అనేకులు విని మేలు పొందారు. ఇంకా రాబోతున్న వర్తమానాలు, ఆ అమూల్యమైన సందేశాలు కూడా విని దీవించబడతానికి సహాయం చేయండి. వచ్చే వారం మెసేజ్కి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా ప్రియ శ్రోతలందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. చివరి గడియ అనే మా టీవీ కార్యక్రమంలో రాబోచున్న అమూల్యమైన సందేశాలు. ఈ సందేశాలు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు తన 17 సంవత్సరాల సేవా అనుభవంలో ప్రార్థించి ధ్యానించి సిద్ధపరిచిన సందేశాలు. ఇశ్రాయేలు పునర్జన్మ, అలియా, యెరూషలేము రాయిపై చర్చలు విఫలం, రాబోచున్న ప్రపంచ యుద్ధం, క్రీస్తు రాకడ సూచనలు, మత్తయి సువార్త 24వ అధ్యాయ ధ్యానం, అంజూరపు చెట్టు, ఇశ్రాయేలు దేశం, యెరూషలేము దేవాలయం వివరణ, అల్ అక్సా, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ప్రపంచ కల్లోల దినం, కోట్లాది ప్రజలు అదృశ్యం, రహస్య రాకడ, బహిరంగ రాకడ, దానియేలు 70 వారములు, 666 ముద్ర, మైక్రోచిప్స్, 2 సాక్షులు, వారి పనులు, 7 ఏండ్ల శ్రమలు, 7 ఏండ్ల పరాకాష్ట, క్రీస్తు విరోధి పరిపాలన, హర్మగద్దోన్ యుద్ధం, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన, 4 గుర్రములు, 4 స్త్రీలు, సాతాను చివరి కుట్ర, గోగు మాగోగు యుద్ధం, క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం, పరలోకము నరకము, నిత్యత్వము, దేవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, మానవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, ప్రపంచాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, సంఘాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, అపవాదిని గూర్చిన వివరణ, 5 సందేశాలు. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072.